ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు 10 మందికి స్ఫూర్తి ప్రదాత. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆయన రెండో సినిమా, మొదటి సినిమా 2025లో రికార్డులు క్రియేట్ చేసింది ఓజీ. ఇప్పుడు సెకండ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ మంచి టాక్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు రిలీజ్ అవుతుంది అనుకుంటే అనివార్య కారణాల వల్ల కాకపోయినా ఎర్లీ మార్నింగ్ నుంచి షోస్ పడినాయి. ఎప్పుడు మాకు ఆనవాయితీ ప్రకారం దశాబ్దం నుంచి ఫస్ట్ రోజు సినిమా చూస్తాం, ఆయన వ్యూస్ చెప్పే ఇది ఉంది కాబట్టి మంచి సినిమా డెఫినెట్గా అవుతుందనేది మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం సినిమాలు చేయడు, సామాజిక ఇతివృత్తంగా 10 మందిని చైతన్యవంతం చేయడానికి ఆయన సినిమాలు చేస్తారు. డెఫినెట్గా హరీష్ శంకర్ పుష్కర్ కాలం తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి పోలీస్ డ్రెస్ ఏదేసుకున్నా ఆయన సక్సెస్ అవుద్ది. ఇప్పటికీ గబ్బర్ సింగ్లో ఆయన పోలీస్ సీను రౌడీలను ఆట పట్టించేది ఇప్పటికీ మనం స్కిట్లో చూసుకుంటూ ఉంటాం. కాబట్టి దీంట్లో రాశి కన్నా శ్రీలీల వీళ్ళిద్దరు కలయికతో నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండబోతుందనేది అక్షర సత్యం. ఇద్దరు దర్శకులు, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, తమన్ కావచ్చు, మ్యూజిక్ కలరించారు, డ్యాన్సులు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఫైట్స్ బాగున్నాయి, మంచి రివ్యూ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మనం చూడబోతున్నాం కాబట్టి చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాం. తప్పకుండా ఆయన రాజకీయాలు సినిమాలు దూరం అవ్వకూడదు, రాజకీయాలు సినిమాలు రెండూ ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కోట్లాది మంది ప్రజల తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల మీద కూడా ఏవలేదు, డబ్బు సంపాదించాలని ఆకాంక్ష లేదు, ప్రజలకు సేవ చేయాలనే తలంపు తప్పితే సినిమాల ద్వారా ఎక్కువగా చైతన్యవంతం చేయవచ్చు. డెఫినెట్గా ఆయన చేయగలడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్తున్నాను. ఇప్పుడు టికెట్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం చాలా హడావిడిగా ఉంది, పబ్లిక్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ నైట్ ప్రీమియర్ షో చూశారు చాలామంది, సూపర్ డూపర్ అంటున్నారు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు పండుగ సందర్భంగా ఈరోజు సినిమా చూడడానికి వెళ్తున్నాను. మామూలుగా ఉండదు, రచ్చ రంబోలా, థియేటర్ మొత్తం హల్చల్ మామూలుగా లేదు, మొత్తం పేపర్లో చింపేస్తున్నారు. సినిమా మస్తు కామెడీ ఉందంట, సూపర్ ఉందంట, చాలా బాగుందంట. అసలు నేను సినిమా ఎలా ఉందనేది నేను సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను రివ్యూ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. చాలా ఫ్రెండ్స్ చెప్పారు. నేను ఇప్పుడే సినిమాకి వెళ్తున్నాను, టికెట్ తీసుకున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్.